ఏపీకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు. నిన్న చైనా పర్యటనకు వెళ్లిన బాబు వరల్డ్ ఎకానమీ ఫోరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. గనులు, ఖనిజ ఉత్పత్తి రంగాలతో పాటు ఫార్మాలోనూ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టే ప్రయత్నం చేశారు. అటు శ్రీలంక మినిస్టర్ తమ దేశానికి రావాలని ఏపీ సీఎంను ఆహ్వానించారు. నవ్యాంధ్రకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టియాన్జిన్ లో జరుగుతున్న వరల్డ్ ఎకానమీ ఫోరం వేదికగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. చైనా ప్రభుత్వ రంగ కంపెనీ ఆన్ స్టీల్ 3,000 కోట్లతో ఏపీలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ఓకే చెప్పింది. దీనికోసం కడపలో బ్రాహ్మణి స్టీల్స్ కు కేటాయించిన భూమిని పరిశీలించాలని కంపెనీ ప్రతినిధుల్ని కోరారు బాబు. 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. మరోవైపు హంగ్జూ డింగ్షన్ గ్రూప్ చైర్మన్ జోగ్జిన్ హాయ్ ను కలిసి గనులు, ఖనిజ ఉత్పత్తి రంగంపై చర్చించారు. ఏపీలో ఉన్న ఖనిజ సంపద, పెట్టుబడి అవకాశాలపై జోగ్జిన్ హాయ్ కు వివరించారు. ఇదే టూర్లో శ్రీలంక మంత్రి సమర విక్రమతో చంద్రబాబు భేటీ అయ్యారు. శ్రీలంక ప్రధాని పంపించిన శుభాకాంక్షల మెసేజ్ ను చంద్రబాబుకు అందజేశారు సమర విక్రమ. అమరావతి నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. టూరిజంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు శ్రీలంక సిద్ధంగా ఉందని చెప్పారు. శ్రీలంకకు ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అనుబంధం ఎంతో ప్రాచీనమైందని, శ్రీలంక చరిత్రలో బుద్ధిజానికి సంబంధించి అమరావతి ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. తమ దేశంలో పర్యటించాలని చంద్రబాబును ఇన్వైట్ చేశారు. సమర విక్రమతో భేటీ తర్వాత కువైట్ డైరీ కంపెనీ సీఈఓ మహ్మద్ జాఫర్ ను కలిశారు ఏపీ సీఎం. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై వివరించారు. టెక్నాలజీని వాడుకుంటూ సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఫార్మింగ్ లో డానిష్ డైరీ భాగస్వామ్యం కావాలని కోరారు. లిబ్రా గ్రూప్, మిత్సుబిషి, హ్యూలెట్ పాకర్డ్, ఓజిన్ సంస్థల సీఈఓలతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించి ఇన్వెస్ట్ చేయాలని కోరారు.